வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை, வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை, திங்கள் திருமுகத்து செய்ளையார் சென்றிரஞ்சி, அங்கப்பனை கொண்ட ஆற்றை அணி புதுவை, அங்கப்பனை கொண்ட ஆற்றை அணி புதுவை, பைங்கமலத்தன் தெரியல் பட்டர்பிரான் கோரை சொன்னார், செங்கத்தமிழ் மாலை மூப்பதும் தப்பாமே, இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள், செங்கன் திருமுகத்து செல்வ திருமாலால், செங்கன் திருமுகத்து செல்வ திருமாலால், எங்கும் திருவருள் பெற்று இன்புறுவரெம்பாவாய், எங்கும் திருவருள் பெற்று இன்புறுவரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கோவிந்தா கோவிந்தா. శ్రీమన్నారాయణమూర్తి క్షీరసముద్ర మథనాన్ని జరిపించి దేవతలకు విహితమైనటువంటి అమృతాన్ని, బ్రహ్మాది రుద్రులందరికీ కూడా కావలసినటువంటి విహితములైనటువంటి వస్తువులను ఏ విధంగా అయితే అందించాడో, మోక్ష సాధనకు అనువైనటువంటి పరమైనటువంటి జ్ఞాన సాధన అనేటువంటి వంక చేత శ్రీవిల్లిపుత్తూరు నందు పుట్టినటువంటి గోదాదేవి ధనుర్మాసంలో స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ రోజుకొక్క పాశురంగా ఈ యొక్క తత్వజ్ఞానాన్ని ఏ విధంగా అయితే బోధించిందో, ఈ 30 పాశురాలని తమ జీవనానికి అన్వయం చేసుకుంటూ ఎవరైతే శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తారో వాళ్ళంతా కూడా పరజ్ఞానమైనటువంటి మోక్ష జ్ఞానాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందుతారంటూ గోదాదేవి తెలియజేస్తూ ఉంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోవింద గోవింద.